ఎన్నికల ప్రచారంలో చాలామంది భారతీయ జనతా పార్టీ నాయకులు మోదీని దైవాంశ సంభూతునిగా భావించి ప్రచారం చేశారు సార్. మోదీ కూడా ఎక్కడా కూడా ఖండించలేదు. తనను తాను కారణ జన్ముడిగా చెప్పుకున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో పూరీ జగన్నాథుడే మోదీ భక్తుడంటూ ఒక భారతీయ జనతా పార్టీ నాయకుడు కామెంట్ చేసింది కూడా చాలా వివాదమైంది. నిన్న కాంగ్రెస్ కేరళ విభాగం ఎక్స్లో ఒక పోస్ట్ సార్, ఇది పోప్కు దేవుడిని కలిసే అవకాశం దక్కింది అంటూ, అంటే మోదీని కలిసే అవకాశం దక్కింది అంటూ ఒక పోస్ట్ చేస్తే అది చాలా వివాదాస్పదమైంది సార్. ఈ దేవుడి చుట్టూ జరుగుతున్న రాజకీయం అంటే జరిగింది ఏంటంటే, మోడీ ఒక టీవీ ఇంటర్వ్యూలో ఎన్నికల సమయంలో నన్ను భగవంతుడు ఒక ప్రత్యేక కార్యాని కోసమై భూమి మీదకి పంపాడు అన్నాడు. సో అది డెఫినెట్గా అంటే తనకు తానుగా దైవదూతగా అభివర్ణించుకున్నాడు. ఈ చరాచర జగత్తులో సకల జీవరాశిలు ఆ భగవంతుని, ఆ ఈశ్వరుని ఆజ్ఞ లేకుండా పుట్టలేదు కదా. ఈశ్వరుని ఆజ్ఞ లేకుండా చీమ కూడా కదలదు. సో ఒక్క మోడీ ఏంటి, నాగేశ్వర్ కూడా భగవంతుడు పంపితేనే వచ్చాడు, లేకపోతే ఎట్లా వచ్చింది? నా అంతా నేనే ఊరికొచ్చిన్నా. సో నన్ను విశ్లేషకుడుగా ఓ పాత్ర వహించమని భగవంతుడు ఆదేశిస్తే నేను వచ్చాను. ఈ సకల సృష్టిలో ప్రతి జీవరాశికి ఓ కార్యకారణ సంబంధం ఉంటుంది అని భగవద్గీతలో చెప్పారు కదా. అంటే ఏ జీవరాశికైనా ఒక కారణం ఉంటుంది జన్మెత్తడానికి, అదొక కార్యాన్ని నిర్వహిస్తుంది. ఆఖరికి పేడ పురుగుకు కూడా ఒక కార్యకారణ సంబంధం ఉంటుంది. ఇది తత్వచింతన, భారతీయ తాత్విక చింతన, ఆధ్యాత్మిక చింతన. అందువల్ల కారణము లేకుండా ఈ భూమిపైన ఏ జీవిని భగవంతుడు సృష్టించాడు. భగవంతుడు కాలక్షేపం చేస్తాడు, సృష్టిస్తాడా? అందువల్ల ఈ సృష్టిలో ప్రతి జీవరాశికి ఒక పని ఉంటుంది కనుకనే భగవంతుడు ఆ పని మీదనే పంపిస్తాడు. సో అందువల్ల అది రవిశంకర్కి యాంకర్ అనే పని చెప్పి పంపించారు, నాగేశ్వర్కు విశ్లేషకుగా పంపాడు, ఆ కెమెరామెన్కు కెమెరా పట్టుకోమని పంపించాడు భగవంతుడు. సో ప్రతి ఒక్కరికి ఏదో ఒక రోల్ అసైన్ చేస్తారు. సో నరేంద్ర మోడీకి ప్రధానమంత్రిగా రోల్ అసైన్ చేశాడు. సో కానీ అది తనను మాత్రమే దైవ కార్యం మీద పంపించారు. ఈ మిగతా సృష్టిలో సమస్త జీవరాశులకు ఏ పని లేకుండా భగవంతుడు సృష్టించాడు అనుకుంటే అది పొరపాటు కదా. సో అందువల్ల అది అరగెన్స్. దానికి ఇప్పుడు ఇంద్రేష్ కుమార్ ఆర్ఎస్ఎస్ అధినేత ఓ మాట చెప్పాడు. సో రామభక్తులకు కూడా అహంకారము ఎక్కింది కనుక రాముడు క్షమించలేదు అని. అంటే ఆ శ్రీరామచంద్రుడు కూడా తన భక్తులైన వారికి కూడా అహంకారం ఎప్పుడైతే ప్రవేశించిందో వారిని 240 దగ్గరే ఆపాడు. ఇది ఆర్ఎస్ఎస్ నాయకుడు ఇంద్రేష్ కుమార్ వ్యాఖ్య. తర్వాత మోహన్ భగవత్ వ్యాఖ్య, అన్నీ తానే చేశానని చెప్పుకోవడం స్వయం సేవకుని లక్షణం కాదు అన్నాడు. స్వయం సేవకుడు తన పని తాను చేసుకుంటూ పోవాలంతే తప్ప తన వల్లే జరిగింది అనడం స్వయం సేవక లక్షణం కాదు అన్నాడు. భారతీయత, ఆధ్యాత్మిక చింతన, హిందూ ధర్మము, హైందవం కూడా అదే చెప్తుంది. కర్మములు చేయడం యందు మాత్రమే నీకు అధికారం ఉంది, కానీ ఆ కర్మముల ఫలితములను ఇచ్చేది నేనే అంటాడు శ్రీకృష్ణుడు. అంటే పని చేయడం మన వంతు, ఫలితం ఇవ్వడం భగవంతుని వంతు. ఆయన అట్లని కర్మములు చేయడం ఆపకూడదు మానవుడు అంటాడు. అందువల్ల ఇది కదా భారతీయత. హిందూ ధర్మం ఇది చెప్పేది ఏంటి? అన్నీ నేనే చేశానని హిందూ ధర్మం చెప్తుందా? అర్జునుడికి శ్రీకృష్ణుడు చెప్పింది ఏంటి? నీవు అహంకారంతో వ్యవహరిస్తున్నావు, వీళ్ళందరినీ నువ్వే చంపుతున్నావు అని అనుకుంటున్నావు, ఆ అహంకారాన్ని వదులుకో అర్జున కదా భగవద్గీత సారాంశం. అన్నీ నువ్వే చేస్తున్నావు అని భ్రమలో ఉన్నావు, ఇది నువ్వు కాదు చేసేది, ఈ సకల సృష్టిలో ప్రతి ఒక్కటి నా వల్లనే జరుగుతుంది అని చెప్తాడు కదా శ్రీకృష్ణ పరమాత్మ. అందువల్ల అది కాదు నా వల్లనే జరుగుతోంది, నేనే గొప్పవాడిని అనుకున్నప్పుడు రామభక్తుడు కూడా రాముడే క్షమించడు అని చెప్పి ఇంద్రేష్ కుమార్ వ్యాఖ్య మనకు గుర్తించాలి. సో ఈ నేపథ్యంలో ఏం జరిగింది అంటే, ఇటీవల G7 సమావేశాలకు ఇటలీకి వెళ్ళినప్పుడు పోప్తో కలిశారు. అది నార్మల్గా ఇంటర్నేషనల్ డిప్లొమాటిక్ నైసిటీస్, అది ఇంటర్నేషనల్ డిప్లొమాటిక్ కర్టసీస్ అది. సో అందులో తప్పేమీ లేదు, కలవాలి కూడా. అయితే మోడీ ఏమి చేసినా దేశీయంగా కూడా రాజకీయాలతో లింక్ అయి ఉంటుంది. మీరు కర్ణాటక ఎన్నికల సమయంలో మోడీ లండన్ పర్యటనలో ఉన్నాడు. అక్కడ వెళ్ళి బసవేశ్వరుని విగ్రహానికి పులదడేశారు. ఎందుకు? కర్ణాటకలో బసవేశ్వరుని భక్తులు కోట్లాది మంది ఉంటారు. ఒక గొప్ప సంఘ సంస్కర్త, లింగాయత్ కమ్యూనిటీకి ఆరాధ్య దైవం. మిగతా అందరికీ ఆరాధ్యమే, అందులో లింగాయత్లో ప్రత్యేకంగా. సో ఆ లింగాయత్ కమ్యూనిటీ బీజేపీ ఓటర్ బేస్.
అందుకొరకు లండన్లో ప్రధానమంత్రి హోదాలో పర్యటిస్తున్న నరేంద్ర మోడీకి కర్ణాటకలో ఎన్నికలే గుర్తున్నాయి. అది నరేంద్ర మోడీ ప్రత్యేకత. సో ఆయన ఏ పని చేసినా డొమెస్టిక్ పాలిటిక్స్, దేశీయ రాజకీయాలతో లింక్ అయి ఉంటుంది. ఎందుకంటే దేశంలో క్రిస్టియన్ ఓటర్లను ఆకర్షించడానికి బీజేపీ ఒక పెద్ద ప్రయత్నం చేస్తోంది. ఇందులో సక్సెస్ కూడా అయింది. ఇప్పుడు గోవాలో బీజేపీ అధికారంలోకి వచ్చింది, నార్త్ ఈస్ట్ క్రిస్టియన్ డామినేటెడ్ స్టేట్స్లో అధికారంలోకి వచ్చింది, కేరళలో తన ఓటింగ్ పెంచుకుంది. ఈవెన్ త్రిశూర్లో సురేష్ గోపి గెలవడంలో కూడా ఒక క్రిస్టియన్ చర్చిలో ఒక విభాగం సపోర్ట్ చేయడం ఒక కారణం. అందువల్ల ఈ క్రిస్టియన్ అవుట్ రీచ్లో భాగంగా మోడీ పోప్ను కలిశాడు అనేటువంటి అభిప్రాయం ఏర్పడింది. అఫ్కోర్స్ పోప్ను కలవడం ఇంటర్నేషనల్ డిప్లొమాటిక్ నైసిటీ కావచ్చు, కానీ మోడీ గతంలో ఏం చేసినా, ప్రపంచంలో ఎక్కడ ఏమి చేసినా భారతదేశంలో ఉన్న ఓటర్లను దృష్టిలో పెట్టుకొని చేస్తాడన్నది మన అందరికీ తెలుసు కనుక ఈ భావన కలిగింది, స్ఫురించింది. దాన్ని సటారికల్గా కేరళ కాంగ్రెస్ డిజిటల్ పవర్లో చాలా యాక్టివ్గా ఉంటారు. సో వారు విమర్శనాత్మకంగా వ్యంగ్యాస్త్రాన్ని ప్రయోగించారు. పోపుకు చివరకు భగవంతుని కలిసే అవకాశం వచ్చింది అని. కానీ అది భారతీయ జనతా పార్టీ సమర్థవంతంగా వెనక్కు కొట్టింది. బీజేపీకి ఉన్న ప్రత్యేకత ఏంటంటే తన పైన వచ్చిన దాడిని కూడా అస్త్రంగా మార్చుకోగలుగుతుంది. మేనేజ్మెంట్లో ఒక సూత్రం జయశంకర్ గారు, స్వాట్ ఎనాలిసిస్, స్ట్రెంగ్స్, వీక్నెసెస్, ఆపర్చునిటీస్, థ్రెట్. వీక్నెస్ను స్ట్రెంగ్త్గా మార్చుకోవాలి, థ్రెట్ను ఆపర్చునిటీగా మార్చుకోవాలి. అప్పుడే మనం జీవితంలో సక్సెస్ అవుతాం. భారతీయ జనతా పార్టీ ఇందులో చాలా ఎఫెక్టివ్. వాళ్ళు ఇప్పుడు మీరు గతంలో రాహుల్ గాంధీ చౌకీదార్ చోర్ హై అని ఒక అటాక్ చేశాడు. వాస్తవంగా అది బలహీనత, అది ప్రమాదం. దాన్ని బ్రహ్మాండమైన అస్త్రంగా మోడీ మార్చుకుని మైహూ చౌకీదార్ అన్నాడు. మోడీ ఎప్పుడైతే మైహూ చౌకీదార్ అన్నాడో లక్షలాది మంది బీజేపీ కార్యకర్తలు తమ సోషల్ మీడియా హ్యాండిల్స్ అన్ని మార్చుకొని మైహూ చౌకీదార్గా మారాడు. సో అంటే రాహుల్ గాంధీ అస్త్రాన్ని వదిలేస్తే అది ఆయనకు పూలమాలైంది నరేంద్ర మోడీకి. సో అందువల్ల బీజేపీకి ఉన్న సామర్థ్యం అది. అందువల్ల ఎప్పుడైతే పోప్ జాన్ పాల్ భగవంతుని కలిశాడంటూ మోడీ పైన వ్యంగ్యాస్త్రం ప్రయోగించారో బీజేపీ దాన్ని పోప్ పైన వ్యంగ్యాస్త్రంగా మార్చింది. అంటే పోపును మీరు అవమానించారు, క్రిస్టియన్లకు క్షమాపణ చెప్పాలని బీజేపీ మొదలుపెట్టింది. కాంగ్రెస్ పార్టీ వివరణ ఇచ్చింది, మా ఉద్దేశం అది కాదు, మేము మోడీని ఉద్దేశించి అన్నామని. నిజంగా కూడా కాంగ్రెస్ పార్టీ పోపుని ఎందుకంటది? కాంగ్రెస్ పార్టీ పంచాయతీ మోడీతో పోప్తో కాదు కదా. సో అందువల్ల మోడీని అనే క్రమంలో అది పోప్కు తాకినట్లుగా జరిగే వరకు పెద్ద వివాదం అయిపోయి భారతీయ జనతా పార్టీ అసలు క్రైస్తవుల తరఫున వకాల్తా పుచ్చుకొని క్రైస్తవులను ఇలా అవమానిస్తారా, పోప్ని ఇలా అవమానిస్తారా మొదలుపెట్టారు. అందుకే ఈ వివాదానికి ముగింపు పలకడానికి క్రైస్తవులారా క్షమించండి కేరళ కాంగ్రెస్ అనాల్సి వచ్చింది.